నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. వీడియోస్ బాగా లేట్ అయిపోతున్నాయి కదా, దీనికి కారణం మాత్రం నరేను బంగారమే. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళిద్దరికంటే చాలా బెటర్ అని చెప్పుకోవాలి. వాళ్ళు ఇంకా ఎక్కువ సతాయించే వాళ్ళు, పాప చాలా బెటర్ అండి. కాకపోతే 2 days నుంచి ఎందుకో బ్యాక్ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది. బ్యాక్ పెయినే కాదు, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ మళ్ళీ పడుకోలేకపోతున్నాను. సడన్ గా హార్ట్ అటాక్ అయినట్టు నాకు ఈ బ్యాక్ పెయిన్ అటాక్ అయింది. అందువల్లే కొంచెం రెస్ట్ ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటేనే కదా తర్వాత నేను మంచిగా పని చేసుకోగలను. పిల్లలు కాస్త పెద్దగా అయ్యారంటే ఇక నేను కోళ్ల పారం బాట పట్టాలి. అక్కడికి వెళ్ళి పని చేయాలంటే పెండల పురుగు లెక్కుంటే సరిపోదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటేనే పని చేసుకోగలను. పెళ్ళైన కొత్తలో మా పెద్దోడు పుట్టక ముందే మేము ఫస్ట్ పత్తి పంట వేసినాం. పత్తి పంటలా కలుపు పెరిగితే గడం కడతారు కదా, ముందలా మా ఆయన గడం కట్టుకొని పోతే నేను వెనకాల మొలకలు తేల్పిన. అది ఫస్ట్ టైం కాబట్టి మొలకలు తేలిపోలోపు నాకు కాళ్ళు నొచ్చి జ్వరం వచ్చింది. నెక్స్ట్ డేనే హాస్పిటల్ కు ఇంజక్షన్లు ఇప్పించుకోవాల్సి వచ్చింది. అట్లుంటే ఇక మనం పనులు చేయలేం, అందుకే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. మాకు బోర్ లేదు కాబట్టి పంట పనులు లేవేమో గానీ ఒకవేళ బోర్ ఉన్నట్లయితే పంట పనులు కూడా ఉంటాయి. ఇప్పుడు లేకపోవచ్చు, ఫ్యూచర్ లో ఉండొచ్చు కదా. ఏదేమైనా నేను మొత్తానికి చెప్పేది ఏంటంటే బాగా రెస్ట్ తీసుకోవాలి, బాగా తినాలి. ఉదయం 8-9 వరకు మంచిగా వండుకున్నానా, ఇక నా కన్నుకు చీమ ముద్దిచ్చింది. ఇంకా పొద్దునైతే అసలు కన్ను ఓపెన్ చేయనిక కూడా రాలేదు. ఇప్పుడు కొంచెం బెటర్. ఇంకా నయం, నా జోలికి వచ్చింది కాబట్టి సరిపోయింది. పాప జోలికి రాలేదు కదా, అదే ఆనందం. ఇలాంటి పట్టీలు నేను స్కూల్ టైంలో పెట్టుకోవాలని ఎంతో ఆశపడ్డా, కానీ ఒక్కసారి కూడా పెట్టుకోలేకపోయినా. ఇంకా కాలేజ్లో ఉన్నప్పుడు అయితే పట్టీలు పెట్టుకోవటమే మానేసిన. కాళ్ళ పట్టీలు పెట్టుకొని ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటది. నాకేంటంటే పట్టీలు పెట్టుకొని పచ్చిగా అయినాయి అనుకోండి, ఇంకా మొత్తం దుడ్డ పెట్టినట్టుగా అయ్యి బ్లాక్ అవుతుంది అనమాట. అందుకే ఎనీ టైం నేను పట్టీలు అయితే పెట్టుకోను. నేను కూడా పట్టీలు అయితే తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను కదా, ఆ విధంగా అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ వీలు పర్లేదు. నెక్స్ట్ టైం తీసుకుంటా. పాతవి ఇంట్లోనే ఎక్కడో పెట్టి మర్చిపోయినా, అవి దొరుకుతలేవు కూడా, ఉన్నాయా పోయినాయా ఏంది తెలియదు. అవి వేస్తే గనుక కొంచెం పైసలు తక్కువ తాకుతుండే. ఇప్పుడైతే బంగారం రేటు ఎట్లా పెరుగుకుంటూ పోతుందో ఈ వెండి కూడా ఇక అట్లనే పెరుగుతుంది. ఒకప్పుడు 500-600 ఉండేది, ఇప్పుడు 1700 అయింది. బంగారమే కాదు, ఇక రాను వెండి కొనుడు కూడా కష్టమే. ఇంకా ఫంక్షన్ లో వచ్చిన గిఫ్ట్ల గురించి మాట్లాడుకుంటే, గిఫ్ట్లు అనేటివి ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరు కూడా తల్లికి పిల్లకి బట్టలు అయితే తీసుకొస్తారు. ఇక వెండి తెద్దాం అనుకున్నోళ్ళేమో, అమ్మాయి అయితేనేమో కడాలు గానీ, చైన్ గానీ, లేకుంటే గజ్జలు గానీ అలాంటివి తీసుకొస్తారు. అబ్బాయి అయితేనేమో కత్తి బిల్ల అట్లాంటివి తీసుకొస్తారు. ఇక గోల్డ్ పెడదామంటే మనది మనం కొనుక్కునుడే కష్టం అయిపోయింది ఈ రోజుల్లో. అయినా మన ఫంక్షన్లకి వచ్చి పెద్ద గిఫ్ట్లు ఏం పెట్టని అవసరం లేదు, మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తే అంతే చాలు. మా ఆయన ఫంక్షన్ చేసిన ప్రతిసారి ఒక మాట అంటుండే, కష్టపడి ఫంక్షన్ చేసేది నేను, పైసలు పెట్టేది నేను, కానీ అందరు బట్టలు మాత్రం మీకే తెస్తారు అని. అదైతే నిజమే కదా. ఇక్కడ పాపకి ఏవైనా సరిపోయే బట్టలు ఉంటే బయటికి తీసి, కొంచెం పెద్దవి ఉంటాయి కదా అవైతే లోపల పెట్టేద్దాం, ఇప్పుడైతే వేయటానికి లేదు కదా అని అన్ని తీస్తున్నాను. మాక్సిమం అన్ని డ్రెస్సులు కూడా పాపకి సరిపోయే విధంగా ఒక్కటి కూడా లేదనమాట, అన్ని పెద్దగానే ఉన్నాయి. ఒక 2-3 ఏమో చిన్నగా ఉన్నాయి. ఆ చిన్నగా ఉన్నాయి ఇంకా డైలీ యూస్ కి అవుతాయి కదా అని బయట పెట్టేసి. నిజానికి మా పెద్దోని తోటలోకి వచ్చిన బట్టలు ఆడు రీసెంట్ గా వేసుకోవటం మొదలుపెట్టి. ఇంకా శారీస్ కూడా నేను ఇప్పుడేం కుట్టుకునేటట్టు లేను, కట్టుకునేటట్టు లేను, మా బీరువాల పట్టేటట్టు కూడా లేవు. అందుకే శారీస్ అన్ని కూడా బ్యాగ్ లో పెట్టేస్తున్నా. పాప బట్టలు అలాగే శారీస్ అన్ని కూడా ఇంకా బ్యాగ్ లో అయితే పెట్టేస్తున్నా. రోజు మొత్తం రెస్ట్ తీసుకుంటున్నాం అన్న మాటే గానీ పాపతోని అసలు రెస్ట్ తీసుకున్నట్టే లేదు. నేను నిన్ననే ఎడిటింగ్ చేసుకుని వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నైట్ కరెంట్ పోయి ఉదయం వచ్చింది. ఇంకా ఫోన్ లైట్ వేసుకొని పడుకున్నాము. ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఉన్న ఛార్జింగ్ అయిపోతుందేమో, మళ్ళీ కరెంట్ లేదు కదా అసలే ఇబ్బంది అనేసి ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోలేదు. నేను మాక్సిమం వీడియో ఎడిటింగ్ అయితే మార్నింగ్ టైంలో ఎప్పుడు ఫ్రీ దొరికితే అప్పుడు ఎడిటింగ్ అయితే చేసేసుకుంటాను. ఇంకా వాయిస్ ఓవర్ మాత్రం నైట్ టైం ఇస్తానన్నమాట, లేదంటే మార్నింగ్ టైం. నేను ఇన్స్టాగ్రామ్ లో కొన్ని కామెంట్స్ చూసిన, అసలు అందరికి అలా ఎందుకు అనిపించిందో నాకు అర్థం కాలేదు. స్టమక్ అనేది కిందికి ఉండటం వల్ల అందరు కూడా మీరు రీల్ కోసం ఇట్లా యాక్టింగ్ చేస్తారు, అంతేగాని మీరు ప్రెగ్నెంట్ కాదు అన్నట్టు కామెంట్ పెట్టారు. నేను ఈ కామెంట్స్ అన్ని కూడా పాప పుట్టిన తర్వాత చూసిన. నాకైతే నవ్వుకోవాలో ఏమనాలో అసలు అర్థం కాలేదు. మీకు అలాగే ఎప్పుడైనా అనిపించిందా? యూట్యూబ్ లో అయితే నన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటారు కాబట్టి మేబీ మీకు అలా అనిపించకపోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో నేను అంత పరిచయం లేదు కదా, అందుకే వాళ్ళకి అలా అనిపించిందేమో. నేను ఏమైనా లైనింగ్స్ ఉంటే కూడా అన్ని ఒకే దగ్గర పెట్టి ఒక కవర్ లో పెట్టి పెట్టుకుంటా. ఏవైనా కుట్టుకోవాలన్నప్పుడు తొందరగా దొరుకుతాయి కదా. నిజానికి బయట ఎక్కడ పెట్టడానికే ప్లేస్ లేదు, అందుకే ఇక ఒక బ్యాగ్ ఖాళీ ఉంది కదా అనేసి అందులో అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా ఇవేమో పాప కోసం అక్క అయితే కుట్టి తీసుకొచ్చింది. 21 రోజులు కాబట్టి 21 డ్రెస్సులు అయితే కుట్టి తెద్దాం అనుకుందంట. కాకపోతే అర్జెంట్ బట్టలు ఉండటం వల్ల
ఇంకా ఒక 10 జతలేమో కుట్టుకొచ్చింది. అన్నీ కూడా క్యూట్గా ఉన్నాయి. కాకపోతే ఒక 2-3 ఇప్పుడు వాడటానికి వస్తుంది. మిగతావన్నీ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి అన్నమాట. కొంచెం పాప పెద్దగా అయిన తర్వాత వస్తాయి. నేను అక్కకి వీడియో కాల్ కానీ ఫొటోస్ కానీ పెట్టినప్పుడు పాప కొంచెం పెద్దగా అనిపించిందంట. అందుకే అన్నీ కూడా పెద్ద గుట్టి తెచ్చింది. కానీ ఇక్కడికి వచ్చినాక పాప చిన్నగా ఉందంట. నేనైతే ఫుల్ హ్యాపీ. మా ఇద్దట్లో ఒక్క పాప అయినా ఉన్నందుకు. 4 అన్నల ముద్దుల చెల్లెలు అనమాట. నేను కుట్టాలంటే మాత్రం కాస్త టైం పట్టేటట్టుంది. మొన్న అన్నాను కదా కుడదామని, కానీ మా ఆయన వద్దన్నాడు. అసలే బ్యాక్ పెయిన్ అంటున్నావు, అవసరమా, ఏం వద్దులే అనేసి అన్నాడు అనమాట. అందుకే ఇంకా డ్రాప్ అయిపోయినా. పాప ఎప్పుడు పెద్దగా అవ్వాలో, ఇవన్నీ డ్రెస్లు ఎప్పుడు సెట్ అవ్వాలో. ఇదైతే జాకెట్ టైప్ ఉంది కదా, ఇది అన్ని డ్రెస్ల మీదకి వేయొచ్చు. ఇది ఒక్క దాని మీదకే కాకుండా వేరే వాటి మీదకి కూడా పేర్ చేయొచ్చు. అక్కకి టైలర్ షాప్ అయితే ఉంది. అందుకే ఇంకా బిజీగా ఉండటం వల్ల కుట్టడం ఎక్కువ కుదరలేదంట. ఫంక్షన్స్ అవి ఇవి ఉండే కదా, ఇంకా అవి కుట్టడమే సరిపోయిందంట. ఇంకా నైట్ టైం కుట్టి మార్నింగ్ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిందంట. మహబూబ్ నగర్లో SS నగర్లో అయితే టైలర్ షాప్ ఉంటుంది మా అక్కది. నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు చూపించిన కూడా. ఒకప్పుడు ఇట్లా చిన్నపిల్లలవి బట్టలు కుడితే మస్తు బాధేసేది. అరే నాకు ఒక ఆడపిల్ల ఉంటే నాకు నచ్చినట్టుగా కుట్టుకునేదాన్ని కదా అనిపించేది. మా అక్కకి కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుండే. ఇప్పుడు మా ఇద్దరికి కూడా ఏ ఫీలింగ్ లేకుండా ఒక పాప వచ్చేసింది. ఈ బుడ్డి ఫ్రాక్ అయితే ఇప్పుడు సరిపోతుంది. అన్ని కుట్టింది కానీ బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టడానికి పెట్టింది అనమాట. హుక్స్ కుట్టే టైం కూడా లేకుండానంట. ఇంకా ఇక్కడ అమ్మ అయితే కుడుతుంది కదా అనేసి అట్లనే తీసుకొచ్చేసింది అన్ని. ఇంకా ఇలాంటి పట్టు లంగాలు అయితే అసలు ఎన్ని చూసిన్నో. చిన్నగా ఎంత ముద్దుగుంటాయో ఇవి. పిల్లలకి ఇట్లా పట్టు లంగాలు కనుక వేస్తే చూడటానికి 2 కళ్ళు సరిపోదు. చిన్నప్పుడు నాకు కూడా పట్టు లంగాలంటే మస్తు ఇష్టం ఉంటుండే. స్కూల్ డేస్ లో కూడా నేను మస్తు తొడిగిన. చింతల్లి అందట్లో ఒక్కతే కాబట్టి ఇంకా అందరికి కూడా ప్రేమ ఉంటది అనమాట. అక్క కుట్టిన డ్రెస్సెస్ ఎట్లున్నాయో కామెంట్ చేసి చెప్పుర్రి. ఇవన్నీ తొడగాలంటే మాత్రం బాగా టైం పడుతుంది. నాకు తెలిసి ఇది సంవత్సరానికి వస్తదేమో. టైలరింగ్ వచ్చిన వాళ్ళకి అమ్మాయి గనుక ఉంది అంటే అదో ఆనందం అనమాట. కొని తెచ్చేదానికంటే కూడా కుట్టినాం అనుకోండి అదో హ్యాపీనెస్. ఊర్లోకి టమాటాలు వస్తే అయితే తీసుకున్నాము. టమాటాలు మళ్ళీ రేట్ అయితే మస్తు పెరుగుతుంది. అదేంటో సడన్ గా రేటు పెరుగుతాయి, సడన్ గా రేటు తగ్గుతాయి. ఊర్లోకి బండ్ల మీద కూరగాయలు కనుక వస్తే కొంచెం తక్కువ రేటు ఉంటాయి అన్నమాట. అందుకే ఇంకా ఒకేసారి ఎక్కువ టమాటాలు అయితే తీసుకున్నాము, రేట్ ఎక్కువ ఉంది కదా అని. మొన్న ఫంక్షన్ కి తెచ్చిన సామాన్లలో కొన్ని అయితే మిగిలిపోయినాయి. ఇంకా అవన్నీ కూడా తీసి సర్దేసి పెడుతున్నాను. ఖాళీగా ఒకే దగ్గర కూర్చున్నా కూడా నాకైతే కాలు పట్టేసినట్టుగా అవుతున్నాయి. అందుకే ఇంట్లోనే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటానన్నమాట. ఇంకా ఇక్కడైతే బాలింత లడ్డు ప్రిపేర్ అయితే చేసుకుందాం అనుకున్నాను. ఇంకా దానికోసము పిస్తా అయితే ఒలుస్తున్నా. పిస్తా అయితే ఎక్కువ రేటే ఉంటది. పిస్తానే కాదు, బాదం, కాజు ఇవన్నీ ఎక్కువ రేటే కదా. వీటిని ఒల్సనికనే సగం టైం సరిపోతుంది. కానీ తిన్నికే మాత్రం మస్తు టేస్ట్ ఉంటాయి కదా. ఈ లడ్డు అయితే నేను మా పెద్దోడు పుట్టినప్పుడు ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. తర్వాత ఇంకా ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు. ఇప్పటికీ కుదిరింది. దీంట్లో నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెయ్యి కుల్లా అయితే దొరకలేదంట. అందుకే ఇంకా ఒక బాక్స్ ఉంటే తీసుకొచ్చిండు. ఇంకా ఈ నెయ్యిలో అయితే పిస్తాం, కాజు, బాదం అయితే వేయించుకుంటున్నాను. ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇంట్లో ఏమున్నాయో వాటితోని మాత్రమే ప్రయత్నిస్తున్నా. ఇవన్నీ కూడా కొంచెం మంచిగా స్మెల్ వచ్చే వరకు అయితే నెయ్యిలోనే బాగా వేయించుకొని ఇంకా పక్కకైతే తీసుకోవాలి. ఇది బాలింత రికవరీ లడ్డు అంట. ఏమైనా మిస్టేక్ చేస్తే ఏమనుకోకుర్రి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేయటం. ఇది 3rd డెలివరీ కాబట్టి నేనైతే చాలా వీక్ గా ఉంటా. ఇప్పుడు అనిపించకపోయినా ఫ్యూచర్ లో అనిపిస్తుందేమో. ఇంకా ఇది వచ్చేసి గోందు. దీన్ని చూడటమే ఫస్ట్ టైం. అయితే నెయ్యిలోనే బాగా వేయించుకుంటున్నాను. దీన్ని కూడా కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉండాలి. కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో అబ్బాయి ఉంటే గనక ఏం సిమ్టమ్స్ ఉంటాయి, అమ్మాయి ఉంటే గనక ఏం సిమ్టమ్స్ ఉంటాయి అని అడుగుతుర్రు. ఇంకా ఈ వీడియో అలాగే ప్రెగ్నెన్సీ స్టోరీస్ కూడా నేను వీడియో అయితే చేస్తాను తొందరలోనే. వీడియోస్ తీయటానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఇంకా అదే నెయ్యిలో కొద్దిగా గోధుమ పిండి అయితే తీసుకొని దాన్ని కూడా బాగా వేయిస్తున్నాను. కొంచెం రంగు మారే వరకు అయితే వేయించుకోవాలి గోధుమ పిండిని కూడా. ప్యాకెట్లో గోధుమ పిండి వాడితే బాగుండేది. ఇది కుల్ల తెప్పించినా నాకు అంత మంచిగా అనిపించలే. ఇంకా గోందునైతే మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇట్లా స్మాష్ చేసుడు కూడా నా వల్ల కాదనిపించింది. అందుకే ఇంకా మిక్సీలో అయితే వేసుకుందామని పక్కన పెట్టేసిన. వేయించుకున్న పిండిలోనే డ్రై ఫ్రూట్స్ది అలాగే గోంద అయితే వేసి కలిపేశాను. ముందుగానే బెల్లం తురుము అయితే తురిమి పెట్టుకున్నా. దాన్ని కూడా ఇంకా అందులోనే వేసి కలిపేసుకున్నాను. నెయ్యి అయితే మొత్తం గడ్డ కట్టేసింది. ఇంకా దీన్ని అయితే వేడి చేసి ఒక స్టీల్ డబ్బాలో అయితే వేసుకోవాలి. చలికాలం కాబట్టి ఊరికేనే గడ్డ కట్టేస్తుంది నెయ్యి. నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇట్లా బాక్సులలో తెచ్చుకునే దానికంటే కూడా కుళ్ళ నెయ్యి ఇంకా మంచిగా ఉంటుంది. ఇక ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత వీటిలోనే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ
కొంచెం మనము లడ్డులాగా చుట్టుకుంటే వచ్చే విధంగా అయితే నెయ్యిని కలుపుకోవాలి. చెప్పాను కదా, నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి. నాకు తెలిసి ఇది చాలా మంది ప్రయత్నించుంటారు, నేనే లేటేమో. ఇంకా లడ్లు అయితే చుట్టేసుకుంటున్నాను. లడ్లు చుట్టుకునేటప్పుడు హ్యాండ్ కి కొంచెం నెయ్యి గనుక వేసుకున్నాం అనుకోండి, లడ్డు అనేది స్మూత్ గా తొందరగా వచ్చేస్తుంది. ఒకప్పుడు స్వీట్ పెద్దగా నచ్చేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం స్వీట్ కి కూడా నేను లవర్ అయిపోయా. ఒకసారి బూందీ లడ్డు ట్రై చేయాలి, మస్తు ఉంటది అసలు, నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు స్వీట్స్ ఎక్కువగా తింటే గనుక దగ్గు వస్తుంది అంటారు కదా, కాబట్టి తినకుండా ఉండటమే బెటర్. మనకైతుంది అని తెలిసినా ఓకే తింటాం, కానీ మన వల్ల పిల్లలకి అవుతుంది అని తెలిస్తే తినం కదా. డెలివరీ అయిన తర్వాత అమ్మలందరూ కూడా కొన్ని డేస్ వరకు కొన్నిటికి దూరం ఉండాలి మన పిల్లల కోసం. ఇంకా ఏం చేస్తాం, కొన్ని డేస్ వరకు అయితే నోటికి తాళం వేసుకోవాలి. కొంతమంది అయితే లడ్డుని 2 చేతులతోని ఇంకా కొంచెం పెద్ద పెద్ద సైజ్ లో కూడా కడతారు, కానీ నాకు రాదు. నేనైతే వస్తుందో రాదో అనుకున్నాను అసలు. అంటే కొంచెం నెయ్యి ఎక్కువగా యాడ్ చేయకముందు పొడి పొడిగా అనిపించింది. లడ్లు చుట్టడానికి వస్తుందో రాదో ఇంకా పాలల్లో వేసుకొని కలుపుకొని తాగేయాలనుకున్నా, కానీ పర్లేదు మంచిగానే వచ్చినాయి. నాకు ఒకటి అర్థమైతలే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి చాలా వంటలు ట్రై చేసేదాన్ని. ప్రతిసారి ఫెయిల్ అయ్యేది, ఒక్కసారి కూడా సక్సెస్ గా వంట చేసింది లేదు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా వంటలు చేసిందంటే ఏంటో పర్ఫెక్ట్ గా కుదిరిపోతుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. అంతా ఒక విధంగా మ్యాజిక్. అబ్బా అసలు టైం ఎంత ఫాస్ట్ గా గడిచిపోతుందండి. అప్పుడే నా చిట్టి తల్లి పుట్టి 1 మంత్ కావస్తుంది. నాకు మాత్రం ఏదో నిన్న మొన్ననే డెలివరీ అయిందిలే అన్నట్టుగా ఉందన్నమాట ఫీలింగ్. అంతెందుకు ఈ 1 మంత్ అయిపోయిందంటే గనుక ఇంకా ఈ సంవత్సరం గడిచిపోయినట్టే. అప్పుడే 1 ఇయర్ కూడా అయిపోయింది చూడండి. ఈ సంవత్సరం అయితే నాకు చాలా 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 స్పెషల్, ఎందుకంటే నా చిట్టి తల్లి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇయర్ లో అడుగు పెట్టడానికి కూడా నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ లోకి అడుగు పెట్టే ముందు మా ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయిపోయింది కదా. నా రాతలో రాసి పెట్టుందేమో అమ్మాయి పుట్టాలని, అందుకే దేవుడు నన్ను వెయిట్ చేయించిండు. ఒక విధంగా ఫ్యామిలీ ప్లానింగ్ కోసము హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పటికీ సక్సెస్ కాలేదు, ఎందుకంటే నా చిట్టి తల్లి రావాలని రాసి పెట్టుంది కాబట్టి. నా పనిలో నేనుంటే మా చిన్నోడు పనిలో వాడు. మా చిన్నోనికైతే కాళ్ళు ఒక్క దగ్గర నిల్వవు, నోరు ఒక్కసారి కూడా ఊకోదు. మొత్తం ఎట్లా చేసిండో చూడురి. ఎవరు చల్లిండ్రు పిండి? ఎవరు చల్లిండ్రు పిండి? ఎవరు చల్లిండ్రు? మరెవరు? నువ్వు కాదా? మరెవరు? ఎవరు? ఎందుకు చల్లినావు? ఎట్లు వాడాలనా? లడ్లు ఎట్లయితే అనుకున్నా కానీ టేస్ట్ అయితే మస్తు వచ్చింది. అసలు కొంచెం చప్పగా అనిపించినాయి, అంటే ఇంకొంచెం బెల్లం ఎక్కువగా వేసింటే బాగుండేది అనిపించింది. చెప్పడమే మర్చిపోయా, నాకు చాలా మంది హెయిర్ కేర్ గురించి చెప్పండి అని కూడా అడుగుతురు, హెయిర్ గ్రోత్ ఎట్లా అని. అసలు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మా పిల్లలు 2 పుట్టినప్పుడు కూడా నాకు హెయిర్ మంచిగా పెరిగింది, అస్సలు ఊడిపోయేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం మస్తు హెయిర్ ఫాల్ అవుతుంది. అంతేకాకుండా కొంచెం నేను నెగ్లెక్ట్ కూడా చేస్తున్నా, బాగా పట్టించుకుంటలేను. హెయిర్కి కేర్ అంటే ఏముండదు, మనం కరెక్ట్గా దువ్వుకోవడం, తలకి స్నానం కరెక్ట్గా చేయటం, మంచిగా నూనె అప్లై చేసుకున్నామంటే మంచిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అవన్నీ పట్టించుకోవట్లేదు, అందుకేనేమో హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. నాకు కూడా అదే మనసున పడ్డది, హెయిర్ ఇంతగానో ఊడిపోతుంది, ఏం చేయాలబ్బా అని. ఇక్కడైతే ఇవి పూల్ మక్కన తీసుకొని చాలా డేస్ అవుతుంది. ఇంతకు ముందు కొన్ని అయితే వాడుకున్నాను, ఇంకా సగం అయితే అట్లనే ఉండిపోయినాయి. అనవసరంగా వేస్ట్ అవుతుంది కదా అని యూట్యూబ్లో చూసి స్నాక్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంట్లోకి తీసుకున్న సరుకుల్లో కొన్ని అయితే నేను వాడుకొని వాటికి పురుగు పట్టేసింది, అంటే రవ్వకి కానీ ఇంకా గోధుమ పిండికి కానీ అలాంటి వాటికి పురుగు పట్టేసింది అనమాట. తీసుకొని చాలా డేస్ అవుతుంది, కానీ అప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో అంత ఇంట్రెస్ట్ లేక చేయలేదన్నమాట. ఇంకా అవి అలాగే ఉండిపోవటం వల్ల పురుగు పట్టేసింది. ఇవి కూడా అనవసరంగా వేస్ట్ అవుతాయి కదా అన్నట్టు ఇంకా స్నాక్స్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నా. దీనికంటే ఇంకా చాక్లెట్ బెల్లం వేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటది, కాకపోతే ఇప్పుడు అందుబాటులో చాక్లెట్స్ లేవు, అందుకని ఇంకా కారం వేసి చేసుకుంటున్నాను. నేనైతే చాక్లెట్ లవర్నే, నాకు 5 స్టార్ నచ్చదు కానీ డైరీ మిల్క్ మాత్రం మస్తు తింటుంటే. డైరీ మిల్క్ లో ఉన్న అన్ని రకాలు కూడా టేస్ట్ చేసేసిన, అందుకేనేమో ఒక పన్ను పుచ్చిపోయింది. ఎంత ఇష్టం ఉన్నప్పటికీ అతిగా తిన్నాం అనుకోండి ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఆఖరికి మళ్ళీ పన్ను వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవైతే ఎట్లుంటాయో అనుకున్నా, స్పైసీగా మంచిగా ఉన్నాయి, పిల్లలు కూడా తిన్నారు. కారము కొద్దిగానే వేసిన, అందుకే ఇంకా పిల్లలు కూడా మంచిగా తిన్నారు. నాకు తెలిసి ఇట్లా చేసి మంచిగా పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టియొచ్చు. ఇంకా ఇక్కడైతే ఫంక్షన్ లో మిగిలిన కొత్తిమీర, పుదీనా వాటితో అయితే చట్నీ చేసినాం అనమాట. టేస్ట్ అయితే మంచిగా ఉంది, ఆ చట్నీ అంతా అట్లనే ఉంది. ఇంకా మార్నింగ్ కూడా టమాటా చట్నీ అయితే చేసినాము, అది కూడా అట్లనే ఉంది. కానీ ఈ రోజు అమ్మ రొట్టెలు చేసింది అనమాట. ఇంకా రొట్టెలే తినటం వల్ల అన్నం అంతా కూడా అట్లనే ఉంది.
నైట్కి ఇంకా సల్లన్నం ఏం తినాలనిపిస్తుంది, సల్లన్నం సల్లకూరలు తినబుద్ధి కాదు కదా, అందుకని ఇంకా ఎగ్ రైస్ అయితే చేస్తున్నా. నా వంశిక తల్లికైతే ఇంట్లోనే మంచం దగ్గర ఉయ్యాలైతే కట్టినాము చీరతోన. ఇక అందులో అయితే హాయిగా పడుకుంది. వీడియోస్ కొంచెం లేట్ అయినప్పటికీ నన్ను గాని నా చిట్టి తల్లిని గాని మర్చిపోకండి. మీరందరూ కూడా నా ఫ్యామిలీ లెక్క, మర్చిపోర్లే. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.